ఐదేళ్ల విధ్వంసానికి తెరపడి బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు పడి నేటికి ఏడాది పూర్తయింది. జగన్ విధ్వంస పాలనకు జనం చరమగీతం పలికి కొత్త ఆశలు రేకెత్తిస్తూ కూటమి కొలువుతీరి నేటికి సరిగ్గా ఏడాది. ఎన్నికల్లో సూపర్ హిట్ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జగన్ పాలనలో ఐదేళ్లలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఆ విధ్వంసాన్ని సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ అజెండాతో అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం ఈ వేడుకలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా వివరించనున్నారు. దీంతో పాటు రానున్న 4 ఏళ్లకు లక్ష్యాలను నిర్దేశించుకోవడంపైన చర్చించనున్నారు. ఈ ఏడాది పాలనపై నియోజకవర్గాల్లో ఉదయం పూట కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం రాష్ట్ర స్థాయిలో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. 5 ఏళ్ల విధ్వంస పాలనతో శిథిలమైన రాజధాని అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటోంది. రాజధానిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. జగన్ రివర్స్ ప్రయోగాలతో దెబ్బతిన్న పోలవరం ప్రాజెక్టుకు నేడు పనుల కల వచ్చింది. పల్లెల్లో ప్రగతి వికసిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. ఈ పరిస్థితులను చంద్రబాబు పూర్తిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.